కళారంగ పూర్వ వైభవానికి అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కృషి అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కళా పరిషత్ రజతోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సూర్యకళ మందిరంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. పి చిరంజీవిని కుమారి స్మారక కళా ప్రాంగణంలో కళా పరిషత్ అధ్యక్షుడు కర్రి అచ్యుతరామారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా వ్యాపారవేత్త మట్టె సత్యప్రసాద్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు అడ్డూరి రామకృష్ణ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్ల మురళీధర్, వాడ్రేవు సుందర్రావు, బుర్ర పద్మనాభం, సిఎస్ మూర్తి, డాక్టర్ స్టాలిన్, జోగి జగన్నాథరాజులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సీతారామరాజు కళావేదిక ఒక గౌరవాధ్యక్షుడు కరి భామిరెడ్డికి విశిష్ట సాంస్కృతిక సేవా పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం చిన్నారులు ఏకపాత్ర అభినయాలతో ఆకట్టుకున్నారు. రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో భాగంగా తొలి రోజు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ ఆధ్వర్యంలో 27 మైలురాయి, అనంతరం శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరి వారి జనరల్ బోగిలో నాటికలను ప్రదర్శించారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు, ఎస్వివిఎస్ఎన్ మూర్తి, బాలప్రకాష్ రెడ్డి, లక్ష్మీనారాయణ, పేరయ్య శాస్త్రి, రామసత్యనారాయణ, కెర్ల పుల్లారావు, మార్ని జానకిరామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.